హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 1 వీక్ ముందు నేను చేసుకునే పనులన్నీ మీకు చూపించబోతున్నాను. అండ్ ఆల్సో కుకింగ్ టిప్స్ కూడా చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడే ఇలా వేరుశెనగ గుళ్ళను ఇలా వేయించుకుంటానండి. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. వేయించుకొని పొట్టు తీసుకొని ఎయిర్టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీస్లోకి, కర్రీస్లోకి, పులిహోర ఈ విధంగా ఏ రెసిపీలోకి కావాలన్నా యూస్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి. ఈ విధంగా చేతులతో రబ్ చేస్తూ ఉంటే ఈ పొట్టంతా రాలిపోతుంది. నెక్స్ట్ ఇటువంటి జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరికాయను పగలగొట్టుకొని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇది కూడా ఒక గ్లాస్ జార్లో మనము స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీస్లోకి అండ్ కర్రీస్లోకి యూస్ చేసుకోవడానికి కొబ్బరి ముక్కలు రెడీగా ఉంటాయి. విధంగా చట్నీస్లోకి వేరుశెనగ గుళ్ళను, కొబ్బరికాయను యూస్ చేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగా రెడీ చేసుకుంటాను. దీనికోసం నేను అల్లంని, వెల్లుల్లిని క్లీన్ చేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఆయిల్ వేసుకుని పేస్ట్ చేసుకుంటానండి. ఆయిల్ వేయడం వల్ల పేస్ట్ చాలా స్మూత్గా ఉంటుంది, కర్రీస్లో వేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పేస్ట్ని ఒక ఎయిర్టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావలసినప్పుడు ఈ విధంగా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము ఎవ్రీ సండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకుంటామండి. సో సండే ఆఫ్టర్నూను ఈ విధంగా ఫ్రూట్స్ని సాల్ట్ వేసుకుని 2 times వాష్ చేసుకుని డ్రై క్లాత్తో ఫ్రూట్స్ని తుడుచుకొని ఇలా ఫ్రూట్ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. నెక్స్ట్ లీఫీ వెజిటబుల్స్ అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ పచ్చిమిర్చిని నేను క్లీన్ చేసుకుని ఇలా ఆర్గనైజేషన్ బాక్సెస్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ ఆర్గనైజేషన్ బాక్సెస్ మీకు కావాలి అంటే వీటిని నేను మీషోలో తీసుకున్నానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పుదీనా కూడా క్లీన్ చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. టమాటోస్ కూడా సాల్ట్తో 2 times వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని బాస్కెట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్ని ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనము గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడే బెల్లంను కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా లేదా పౌడర్ చేసుకుని ఎయిర్ టైట్ జార్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు
టీ, కాఫీ, బెల్లం సిరప్ కర్రీస్లోకి, పులిహోరలోకి ఇలా ఏ రెసిపీలోకి యూస్ చేసుకోవాలన్నా మనము యూస్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా డైలీ టీలోకి యూస్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఎగ్ సేవర్ బాక్స్లో ఎగ్స్ని ఆర్గనైజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.